హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందర రావడానికి ముఖ్యమైన విషయము స్త్రీ హత్య, గోహత్య, బాలహత్య. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మహిళలను కూడా ఎక్కువ శాతం కూడా చాలా మంది కనికరం లేకుండా, చిన్నపిల్లలని కనికరం లేకుండా కూడా గొంతులను కోసి మరి ముక్కలు నరికిన సంగతి కూడా నిన్న మన మూసీ నదిలో వేసిన సంగతి కూడా తెలుగు రాష్ట్రాలలో కూడా హాట్ మిస్టర్గా మనం చూస్తున్నాము. చాలా మంది కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా హాట్ ట్రాఫిక్గా మెలిగింది, ఆ విషయం మనకు తెలుసు. కానీ ముఖ్యంగా గోహత్య, స్త్రీ హత్య అంటే, బాలహత్య అంటే చాలా ప్రమాదకరం. ఇళ్ళ నిష్పెట్టిపోయారు, భూములను అమ్ముకుర్రు. మరి ఇది వరకు కూడా చాలా నాశనమైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీని ద్వారా. కాబట్టి ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే, ఇచ్చిన ఈ మానవ జన్మ కూడా వినియోగించుకొని ప్రశాంతంగా 4 రోజులైనా 10 మందితో సంతోషంగా ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే చాలా మంది కనీసం కనికరం లేకుండా ఎవరినైతే మనం చంపాలనే ఆలోచన వస్తుందో అది చట్ట ప్రకారంగా నేరం. ఎందుకంటే చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నా. ఏదున్నా చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఏదున్నా కూడా నిర్భయంగా ఏదంటే చట్టానికి చెప్పాలి. అదే విధంగా అది లేకుండా మనం హత్యలు చేస్తాం, మేము గొంతులం కోసం ఈ బాలహత్య చేస్తాము అంటే చట్టం అయితే ఏం ఊకోదు కదా. చట్టం తన పని చేస్తుంటది. నిన్ను తీసుకుపోయి జైలుకు పంపిస్తారు, కుటుంబం ఆగమైపోతుంది, శిల్కలు అమ్ముకుంటారు, భూములు అమ్ముకుంటారు, ఇండ్ల నిష్పెట్టి పోతారు. కనీసం అసలు మనకంటూ ఏది లేకుండా కూడా నాశనం అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసి కోరుతున్నా, ఏదున్నా చట్టాన్ని చేతులు వేసుకోవద్దు, హత్యలు చేయొద్దు, ఎవరినే కానీ చంపకూడదు అని చెప్పేసి, చంపేంత వరకు కూడా కక్షలు కూడా పెంచుకోవద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ వీడియో ద్వారా కోరుతున్నా. నా వీడియో చూసిన వాళ్ళు కూడా షేర్ చేసి లైక్ చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసి కోరుతా ఉన్నా.